ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ను ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటామో ప్రతిదీ కూడా క్యాలరీస్ రూపంలో చూస్తుంటాం. క్యాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ కాఫీ తాగితే 50 క్యాలరీస్ వస్తాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ చార్ట్స్ మనకు దొరుకుతాయి, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. అదే ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్, చిన్న క్వాంటిటీ ఆఫ్ రైస్, ఒక బౌల్ రైస్ తీసుకుంటే ఒక 200 క్యాలరీస్ వస్తాయి. ఒక సింపుల్ చట్నీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అది పల్లి చట్నీ కావచ్చు, కొబ్బరి చట్నీ కావచ్చు, 250 క్యాలరీస్ ఉంటాయి. అంటే హై క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి, లో క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి. ఇది గమనించడం చాలా ముఖ్యమైన విషయం. హై క్యాలరీ ఫుడ్స్ అంటే ఈవెన్ ఒక స్వీట్ ఉంటుంది, స్వీట్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అందులో షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్ అన్ని రకాలుగా ఉంటాయి. సో అది చిన్న స్మాల్ స్వీట్ అయినా సరే, ఒక 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ చిన్న స్వీట్ అయినా సరే, ఆర్ 1 or 2 స్వీట్స్ అయినా సరే 500 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అందులో. అది ఏముందంటే ఒక స్వీటే కదా తిన్నాయేమని. అదేవిధంగా ఒక ఫ్రూట్ తీసుకోండి, యాపిల్ చూడండి ఎంత పెద్దగా ఉంటుంది, ఆరెంజ్ చూడండి, దాంట్లో వచ్చే క్యాలరీస్ హార్డ్లీ 50 క్యాలరీసే. సో ఆ విధంగా హై క్యాలరీ ఫుడ్కి ఎప్పుడైనా సరే మనము ఎక్కువగా మొగ్గు చూపకూడదు. అది స్వీట్స్ కావచ్చు, ఫ్రై ఐటమ్స్ కావచ్చు, ఆయిలీ థింగ్స్ కావచ్చు, రైస్ క్వాంటిటీ కావచ్చు, ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్ కిందకి చూసుకోవాలి. సో ఏదైనా సరే క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. క్వాంటిటీ ఆఫ్ రైస్ కానివ్వండి, క్వాంటిటీ ఆఫ్ మనం తినే ఫర్ ఎగ్జాంపుల్ బయట తీసుకుంటాం పిజ్జా కానీ బర్గర్ కానీ, ఇప్పుడు చూసుకున్నట్టయితే అందులో క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఫుడ్ ప్రోడక్ట్, దాంట్లో క్యాలరీస్ రాసి ఉంటాయి. అండ్ హై క్యాలరీ ఫుడ్స్ కానీ, హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉండేది కానీ, హై ఫ్యాట్ కంటెంట్ ఉండేది కానీ జాగ్రత్తగా చూసుకొని క్వాంటిటీ పరంగా దాని పరంగా తగ్గించుకోవడం మంచిది. సో హై క్యాలరీ ఫుడ్స్ వర్సెస్ లో క్యాలరీ ఫుడ్స్. ఎప్పుడైనా సరే బరువు సమతుల్యంగా ఉండాలి, వెయిట్ అనేది మేనేజ్ చేయాలి అంటే లో క్యాలరీ ఫుడ్సే తీసుకోవాలి. మన పూర్వీకులు చూసినట్టయితే ఉదయం లేవగానే 6:30, 7 ఆ టైంలో తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ సూర్యాస్త సమయానికి 6-6:30 లోపే వాళ్ళు డిన్నర్ కూడా ముగించే అవకాశం ఉంటుంది. సో ఆల్వేస్ మనకు మా స్టడీస్ చూసినా సరే ఎప్పుడైనా టైం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో మనం మార్నింగ్ 10 o'clock తిని మధ్యాహ్నం 3 గంటలకు తినేసి నైట్ ఎప్పుడో 10-11 తినడం అనేది మంచి విషయం కాదు. సో టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఒకటి మన యొక్క బాడీ క్లాక్ ఏదైతే ఉందో మన దినచర్యకి అనుకూలంగా ఉంటుంది. రెండోది వచ్చేసి అరగడం, డైజెషన్ ప్రాసెస్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం తినే ఆహారం మీకు చెప్పినట్టుగా సమతుల్యంగా ఉండాలి. అండ్ దీని ద్వారా మనకు అన్ని రకాల పోషకాహారాలు వచ్చేటట్టుగా ఉండాలి, తర్వాత బరువు పెరగకుండా ఉండేటట్టుగా ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఉదయం 8 to 9 అంటే ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం, బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయడం. ఎప్పుడు కూడా బ్రేక్ ద ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ లాంటిది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఫాస్టింగ్ చేయడం వల్ల మన యొక్క BMR బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గి దానివల్ల మనం వెయిట్ పెరుగుతుంది తప్పించి తగ్గము. చాలామంది వినే ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు నాకు, ఫాస్టింగ్ చేస్తున్నాను సార్, ఏం తినట్లేదు, అయినా బరువు తగ్గట్లేదు, పెరుగుతున్నాను. సో ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గరు. ఫాస్టింగ్ చేయడం వల్ల మన యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే మెయిన్ ఎనర్జీ బాడీలో అన్నిటికీ అవసరమో రెగ్యులర్ ఫంక్షన్కి అది తగ్గిపోతుంది, స్లో అయిపోద్ది. దాంతో మనలో హీట్ ప్రొడక్షన్ కానీ లేకపోతే ఫ్యాట్ కరగడానికి శక్తి ఎక్కువగా ఉండదు. సో ఎప్పుడు కూడా ఫాస్టింగ్ అనేది చేయొద్దు. బ్రేక్ ద ఫాస్ట్ అన్నట్టుగా ఎప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే. అది ఏ రకంగా తినాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎక్కువగా మనకు అన్ని 3-4 విభాగాలుగా చేసుకొని ప్రోటీన్ ఎంత ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటుంది, తర్వాత ఫ్రూట్స్ పరంగా విటమిన్స్ ఎంత, మినరల్స్ మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటుంది.